మీ స్పిరిచువల్ మాటలు అనేవి నిజంగా ప్రాక్టికల్కి దగ్గరగా ఉన్నాయి, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అదొకటి. ఇందాక ఇంకో మాట మాట్లాడారు, మంతే సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాము ఆహారపు అలవాట్లు వాటిని శోధించుకోవడానికి అని చెప్పి. ఆయన స్టార్ట్ చేసిన కొత్తలో చాలా విమర్శలు వచ్చినాయి. ఈ ఆకులు అలములు తిని బతకడానికి సమాజంలో ఎందుకు అడుగులో బతకవచ్చు కదా, సరే బతికి తింటాము, తిని బతికి 100 సంవత్సరాలు బతికి ఏం సాధిస్తాము, అది ఉన్న 4 రోజులు లేదు ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి వాదనలు కూడా వచ్చినాయి. ఇలాంటి వాదనలు ఆయన దగ్గర కాదు, మా దగ్గర కూడా వస్తుంటాయి. మరణం ఖాయం కాబట్టి ఎందుకు ఇంత అంటే కంట్రోల్లో బతకడం అనేది, ఉన్నంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు పరిధిలో గిరిగీసుకుని కూర్చుంటున్నారు అనేది ఒక వాదన. ప్రపంచమే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ 2 మీద నడుస్తుంది. ఇది ఉండాలి. అందరు మంచివాళ్ళు అయిపోయారు అనుకోండి, అందరూ మంచివాళ్ళు అవడం లేదు, అందరూ చెడ్డోళ్ళు అవడం లేదు, ప్రపంచం ఇంప్రూవ్మెంట్ అవ్వదు, మంచివాళ్ళు బ్యాలెన్సింగ్ ఉండాలంటే సౌండ్ వస్తుంది తెలుసా. అందుకని ఇట్లా మాట్లాడేవాళ్ళు కావాలి, మంచి చెప్పేవాళ్ళు కావాలి, ఎవరికి ఏది కావాలని వాళ్ళని. మంచి చెప్పేవాళ్ళు మంచోళ్ళు, మాట్లాడేవాళ్ళు చెడ్డోళ్ళు అనడం లేదు. మంచి హైలైట్ అవ్వాలంటే చెడ్డోడు ఉండాలి. ఓకే, అప్పుడు చెడ్డోడు ఎందుకు అవుతుంది, మంచి తెలియాలంటే చెడ్డోడు ఉన్నాడు కదా, అప్పుడు అతను కూడా మంచివాడేగా. తర్వాత ఏంటంటే మంత్రి సత్యనారాయణ రాజు గారు మాటలు ఏమిటంటే 50 లోపోళ్ళకి ఆయన మాటలు నచ్చవు. 50 పైన దాటిన తర్వాత ఆయన చెప్పింది కరెక్ట్ ఏమోనేమో ఇంకొన్ని నేను చెప్పాలంటే అమ్మా, మానవ జీవితం ఏంటంటే 2 రకాలు. ప్రతి మనిషి మరణించాలి అంటే పుట్టిన కాడ నుంచి 80-90 వరకు మనిషి జీవించి దేహం నశిస్తుంది. కాబట్టి దీని బెదలు చెప్పాడు కాబట్టి అజ్ఞానైన మరణించాల్సిందే, జ్ఞానైన మరణించాల్సిందే, ఆరోగ్యంగా ఉండా నేనన్నా మరణించాల్సిందే, ఎవరైనా మరణించాల్సిందే. ఆ మరణం ఎలాంటిది అనేది నేను ఒక మళ్ళీ ఉదాహరణ చెబుతా. ఆరోగ్యం ఉంటే ఎలాంటి మరణం, ఆరోగ్యం ఏది అయినా తిని ఉంటే ఎలాంటి మరణం అనేది 4 పాయింట్లుగా మేము ఉదాహరణ చేస్తా. చెప్పండి. 80 సంవత్సరాలు జీవితం అని 80 సంవత్సరాలు అనుకో, 85-80 అనుకుందాం. 80 సంవత్సరాలు బతకాల్సిందే మనిషి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 80 వెళ్ళాలంటే పలానా రీచ్ అవ్వాలి. ఏదో హైదరాబాద్ను బయలుదేరి కర్నూలుకి వెళ్ళాలనుకో జీవితం అనుకో, దీనిలో అక్కడికి వెళ్ళాలి మరణించాలని జీవితం అనుకో. మనిషి జీవితం ఏంటంటే ఏం లేదు, పుట్టిన కాడ నుంచి మన శ్మశానం దగ్గరికి వెళ్తున్న నాటకమే మనకి తెలీదు. పుట్టేవంటే మరణానికి మరణంకి వెళ్ళబోయి మధ్యలో ట్రావెల్ మనం చేస్తున్నాం. ఎక్కడికైనా ఇది ఎందుకు అనుకుంటున్నాడు, అర్థమైంది. నేను హ్యాపీ అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు తెలిసి హ్యాపీగా మరణం దగ్గరికి వెళ్తున్నావు. పెద్ద మాటలు చెప్పకూడదు కాబట్టి మరణం దగ్గర వెళ్ళబోయేటప్పుడు కొంతమంది ఏంటంటే బరువు దించుకొని వెళ్ళాలంటారు మీరు. బుర్రలో ఉన్న బరువు దించుకొని కర్నూలు వెళ్ళాలంటే హైదరాబాద్ లేక్ కర్నూలులో ఫ్లైట్లు ఎక్కితే ఎట్లా వెళ్తావు, స్పీడ్ గా వెళ్ళిపోద్ది. బెంగళూరు అనుకో, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తే ఫ్లైట్ ఎక్కితే 1 అవర్. కార్లు వెళ్తే ఒక 1 డే 6 అవర్స్ 8 అవర్స్ అనుకో, 8 అవర్స్. అదే బైక్లు వెళ్తే అంతే 1 డే అనుకో. అదే సైకిల్ వెళ్తే కార్లో వెళ్తే ఏసీ వేసుకుని వెళ్తాం, బైక్లు వెళ్తే అద్దాలతో కొంచెం ఇబ్బందితో వెళ్తాం. అంటే కారు కంటే ఫ్లైట్ కంటే కారు కొంచెం కష్టం, కారు కంటే బైక్ కొంచెం కష్టం. ఆ తర్వాత సైకిల్ వెళ్తే అర్థమైంది నాకు. వెళ్తాం. అదే నడిచి వెళ్తే కంఫర్ట్ కోరుకుంటే టైం తగ్గిద్ది. నడిచి వెళ్తావు. కానీ రోగాలు రుకుమతులతోటి బండి నడవలేక నడుస్తూ కనుక నువ్వు బెంగళూరు వెళ్ళాల్సిందే. ఈ మధ్యలో ట్రావెల్ చూడు, ఇబ్బందికరమైన ట్రావెల్ అది. ఇది అన్నీ నీ ఇష్టానికి తిని ఇష్టానికి ఉంటే ఆఫ్టర్ 50 పైన నీ దేహానికి గొలుసులేసి హాస్పిటల్ లాక్కెళ్తాయి. ఆరోగ్యం ఉంటే ఆత్మస్థితిలో ఉంటే ప్లేట్లో వెళ్ళినట్టు. దీనికి ఉదాహరణగా చెప్పాలి. చెప్పండి. మేము గెస్ట్ హౌస్ దాకా రావడానికి మాకు కారు అవసరం. అవును, గెస్ట్ హౌస్లో మమ్మల్ని వదిలేసి కారు వెళ్ళిపోయింది. మాకు కారు అవసరం లేదు, ఏం లేదు, ఇప్పుడు ఏం అవసరం లేదు. మేము నడుస్తున్నాం, తింటున్నాం, అయిపోయింది. భగవంతుడు స్థితిలోకి వెళ్తానికి ఈ దేహం అవసరం. భగవంతుడు స్థితిలోకి వెళ్ళిన తర్వాత దేహం అవసరం లేదు. మాటలు ఏంటంటే పొద్దున్నే
సన్ రైజ్ లో కూర్చుంది. అందుకని దానిలో కూర్చుంటే దీనికి షుగర్ వచ్చినా బీపీ వచ్చినా ఆత్మస్థితిలోకి నువ్వు వెలిస్తే ఇది 3-4 ఉండే ముచ్చట ఉండే ఈ దేహం, ఇది ఆత్మస్థితికి పుట్టుక లేదు, మరణం లేదు. మన కృష్ణ బాబు అన్నారు కదా, నీటితో తటపజాలదు, అగ్నిలో దహించజాలదు, నేను అంతటా ఉన్నానని చెప్పారు కదా భగవాన్లు. అట్లాగే ఆత్మస్థితి లేకుండా దేహం అనేది దీనికి షుగర్ వచ్చిందా ఫాని పోయేదానికే కదా, ఓ దీనికి బీపీ వచ్చిందా పోయేదానికి కదా ఫాని, అది నాకు షుగర్ వచ్చి తాగురు కంగారు పడము. కాబట్టి ఆరోగ్యం అనేది మనిషి ఏంటంటే ఆరోగ్యం అనేది మనకేంటంటే ఒక బైక్ కొన్నావమ్మా, నువ్వు బైక్ కొంటే వాడు 3 సంవత్సరాలు ఇస్తాడు గ్యారంటీ. 3 సంవత్సరాల వరకు నువ్వు ఏదో రిపేర్ అయినా నేను బాగా చేస్తాను అంటాడు. ఆ తర్వాత తీసుకెళ్తే వారంటీ ఉండదు, నువ్వు బాగా చేయించుకోవాలి. భగవంతుడే ఈ ఎనర్జీ శక్తి ఏంటంటే 50 వరకే పనిచేస్తుంది. దాన్ని పర్సెంట్ 25 వరకు భగవంతు గ్యారంటీ ఇస్తాడు. తర్వాత నుంచి ఆఫ్టర్ 50 దాకా కొంచెం 1/4% ఇస్తాడు. ఆ 50 తాడు ఆయన చేతులు ఎత్తాడు, నాకు సంబంధం లేదు. మొత్తం నువ్వు షుగర్ తీసుకుంటావు, బీపీ తీసుకుంటావు, హార్ట్ అటాక్ తీసుకుంటావు, అవి నీ చేతుల్లో ఉంది. చాయిస్. కాబట్టి మనిషి ఆలోచన 55 తెలుస్తుంది. నువ్వెవరువో యవనంలో ఉన్నప్పుడు ఏమి తెలియదు. ఏం లేదు అంటే ఆత్మ పైన ఏంటో ఒకటే ఒకటి చెప్పాలమ్మా. నేను చెప్పేది ఏంటంటే బతికుండగానే మరణించాలి. అది ఎట్లా మరణించడం, చచ్చిపోవడం కాదు, లోపల చంపేయాలి మొత్తం. ఎస్, ఎలాంటిదంటే అది చూడటానికి నాకు ఏమైనా కళ్ళు ఉండగానే చూడాల్సింది ఏమి లేదన్న సంగతి తెలుసుకోవాలి. అప్పుడు దాని మీద ఘర్షణ తగ్గుద్ది. కళ్ళు పోయిన తర్వాత అయ్యి చూడకుండా అనుకోకూడదు. తినే ఎనర్జీ ఉండగానే నేను తినాల్సింది ఏమి లేదు అనే సంగతి తెలుసుకోవాలి. అది మరణించాలి. భావన. నువ్వు పరిగెత్తే శక్తి ఉండగానే నేను పరిగెత్తాల్సింది ఏమి లేదని తెలుసుకోవాలి. ఇవన్నీ మరణించాలి. ఉండగానే కళ్ళు చూపు ఉండగానే చూసేది ఏమి లేదన్న భావన మరణించాలి. మరణించడం అంటే ఇది కాదు. అట్లా ఈ ప్రశాంతత. ఒక ఇప్పుడు ప్రజెంట్గా మీరు షూటింగ్ లేదన్నారు అనుకోండి, వెరీ హ్యాపీ. షూటింగ్ ఉన్నారనుకోండి, వెరీ హ్యాపీ. ఓకే. ఫ్యామిలీలో మీరు మాకు ఉండండి సార్, తోడుగా ఉండాలనుకోండి, వెరీ హ్యాపీ. ఏమంటే మీరు మాకున్న కానీ ఆ మాటలు ఈ మాటలు మేము వెళ్ళలేరు అనుకోండి, వెరీ హ్యాపీ అంటారా? రెడీ చెప్పేసి మా ఫ్యామిలీ ఇప్పుడు అన్నాం. ఇది రియల్. అంటే మీ మాటలు ఉండకాని ఏదో ఒకటి చెప్తుంటారు ఎదురు కూర్చొని. ఇంకోటి సత్యం కూడా జనానికి నచ్చదు. అందుకని మా మాటలు జనానికి నచ్చమన్నారు. మీరు ఈ ఎట్ నచ్చుతాయి ఫ్యామిలీలో వెళ్ళేసారంటే